ఏ ఊక ముసల్లారా ఏం చేయాలి అర్థం కాక మేం చేస్తుంటే మధ్యలో నీళ్ళు లేని ముయ్యి నోరు ముయ్యి. ఊకో గగ్గింత సాయపట్టు తీసుకురాయి. దీని ఊక ఇడిచిపెట్టేదే లేదు. అందరం కదరం స్టేషన్ బోర్డే కావాలి, కంప్లీట్ ఇచ్చుడే కావాలి. అవును పోదాం, ఇడిచిపెట్టుడే లేదు. బరాబరి పోదాం బావా, ఈ టైంలో అందరం కలిసి ఉండాలి. పోదాం మరి పొద్దుగానే పోదాం. పోదాం అందరు కలిసి పోదాం. మామా పోదామా? పోదాం. నాన్న నేను కూడా రెడీ. ఉండు అత్త. నువ్వేంటికే? సరే నేను మాట్లాడతాను పో. మామా ఏం లేదు, ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు స్టేషన్కి వస్తే బాగుండదు కదా. మళ్ళీ వాళ్ళిద్దరు కాలేజీ పోయే పిల్లలు, వాళ్ళు వద్దులే మామా. నాన్న ఇవాళ నాకు ఎగ్జామ్ ఉన్నది, కాలేజ్ ఖచ్చితంగా పోవాలి. సరే బిడ్డ నువ్వు పో. ఏమేమి వాచ్ ఆడబెట్టావు? అమ్మా నేను కాలేజ్ పోతున్నా, బాయ్. నాన్న ఏ అరుసుకోపా. హలో బావా ఇలా పొద్దుడు సంది నా కడుపులంతా పిసికినట్టు అవుతుంది. పొద్దుడు సంది 10 సార్లు వేనా అయినా ఆగుతలేదు బావా. కంప్లైంట్ చేయడానికి అందరు అవసరం లేదు బావా, ఓలన్నా ఒక్కరున్నా సరిపోద్ది. నేను ఒక్కని రాకుంటే ఏం కాదు కానీ మీరు అందరు పోయిరారు. రే అది కాదురా, ఏం కాదు మీరు పోయిరారు. హలో ఏమైంది మామా? అది దొడ్డికి పడుతున్నట్రా. మంచి గిరాకీ దొరికిందన్నా, మస్తు అర్జెంట్ అన్నా. స్టేషన్కి నేను రాకుండా ఏం కాదు, మీరు పోయిరారు. ఆగురా సీను ఎప్పుడొత్తివిరా? ఇప్పుడు వచ్చినా. ఇగో మర్చిపోయినా, పొద్దుగాల పని మనిషి కలిసింది, గదేదో ఊరికి పోతుందంట, పోలీస్ స్టేషన్ రానని చెప్పింది. అరే టెన్షన్ పడకు మామా, మన ముగ్గురం సరిపోతాం కదా పోలీస్ కంప్లైంట్ రాయనికి. పోదాం పా, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. నడుదా పా తప్ప. పద మామా. నాకెందుకో భయం అవుతుందిరా. చిన్నప్పటి సంది ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ గడప దొక్కలే. మనమే బయటికి పోయి ఏదో ఒకటి చేసుకుందాం రా. ఈ పోలీసుల పొంటి తిరుగుడు నాతోనే కాదురా. నీకేమైనా పిచ్చిలేసిందా? ఎందుకు ఇంత భయపడుతున్నావు? ఈ కాలంలో ఎవరన్నా పోలీసులకు భయపడతారా? ఇప్పుడు మొత్తం పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మామా. అట్లని కాదురా. అసలు అది కాదు. పోలీసులు అంటే ఎవరు? ప్రజలకు పనిచేసే నౌకర్లు. మనం ఇచ్చే పైసలు జీతంగా తీసుకొని జీతగాళ్ళలాగా పనిచేస్తారు. మనం లేమ్మంటే లేవాలి, కూసోమంటే కూసోవాలి. హాలని పట్టుకొని నువ్వు ఇట్లా చేస్తావా? అది నవ్వుతాడు ఎవడని చూస్తే. నడుదా. అది కాదురా. నువ్వు నా ఇజ్జత్ దిగు. నడుదా దా. ఎవరు కావాలి? ఎస్ఐడా లోపల ఉన్నాడు. ఏంది పని? బాగా జరిగి కూసోమన్నా నా కూసో. నువ్వు కూడా కూసో. నమస్తే సార్. కూసో మామా కూసో. పురుసగా కూసో వస్తా కూసో. కాదు నీళ్ళేమని తెప్పియానా? ఫ్యాన్ మించి అన్నా? చాయ్ గిట్ట తాగుతారా? నమస్తే సార్, కేసు రాసుకో. ఏమైంది? ఇంట్లో దొంగతనం అయింది సార్. ఏం పోయింది? బంగారం పోయింది. ఎప్పుడు పోయింది? ఎప్పుడు పోయిందో తెలియదు సార్. దొంగలు ఏమైనా పడ్డారా? దొంగలేం పడలేదు సార్. పోనీ ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరి మీద అనుమానం లేదు సార్. మరి మీరు ఎక్కడన్నా పోగొట్టుకున్నారా? ఎక్కడ ఓడగొట్టుకోలేదు సార్. అరే ఏం తలకాయ తిరుగుతున్నారా నీకు? ఎట్లా కనబడుతున్నారా నేను? ఎప్పుడు పోయిందో తెలియదు. దొంగలు ఎవరు వాళ్ళేదంటావు, ఎవరి మీద అనుమానం లేదంటావు. దానికి అదే కాలు రెక్కలు వచ్చి నడుచుకుంటూ పోయిందా? ఏమో సార్, తెలియదు సార్. ఓ పని చేయరు, పోయి ఆ బంగారం రసీదులు ఏమైనా ఉంటే తీసుకురండి, కేసు కట్టి పెడతా. అసొంటి ఏం లేవు సార్. అంటే నిజంగా అసొంటి ఏం లేవు సార్. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? కనీసం ఆ బంగారం డీటెయిల్స్ కూడా లేవు. బంగారం ఎట్లుంటుందో కూడా తెలియదా? అంటే అది మా తాత లాంటి కులదేవ పారం. అది ఇట్లుంటది సార్. ఎప్పుడు ఫోటో ఇది? మొన్న వీళ్ళ ఇంట్లో పూజ అయినప్పుడు తీస్తా సార్. వీళ్ళింట్లో పూజ చేసిన ఫోటోనా? అంటే నువ్వు వీళ్ళ కొడుకు కదా? కాదు సార్, వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటా సార్ నేను. మరి అట్లయితే గీ బంగారం ఫోటో నువ్వెందుకు తీసినావు? అంటే ఆ రోజు అందరి ఫోటోలు తీస్తా సార్, దాంతోపాటు ఇది కూడా తీస్తా సార్. ఏంది ఈ బంగారం ఫోటోనా? అవు సార్. చూడండి, పోతే ఎవరైనా దొంగతనం చేస్తే పోవాలి, లేదంటే మీరే ఎక్కడైనా పారేసి ఉండాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చి మర్చిపోయి ఉండాలి. అంతేగాని ఇట్లెట్లయితుంది? కేసు అయితే ఫైల్ చేసి పెడతా, అదైతే దొరకదు. పోరి
సార్ ఇది కూసో కూసో. సార్ మొన్న 10 దినాలు అందరం కలిసి ఊరికి పోయినాం. పోతే గప్పుడే పోయింటదని నాకు అనుమానంగా ఉంది. అవునా? అంటే ఆ 10 రోజులు ఇంట్లో ఎవరు లేరా అమ్మా? అంటే నేను ఒక్కడనే ఉన్నాను సార్, వీళ్ళందరూ పోయారు సార్. నువ్వు ఒక్కరివేనా? నీతో ఇంకెవరన్నా ఉన్నారా? అంటే అప్పుడప్పుడు నేను ఊతుండే సార్. నువ్వు కూడా పోయినావా? పోయి ఏం చేసేటోను కదా? మేమా సార్? ఏం లేదు సార్, హాల్లో టీవీ ఉంటుండే సార్, అది పెట్టుకొని చూస్తుండే సార్, అంతే సార్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు? అంటే అప్పుడప్పుడు మందాగినాం సార్. ఆ? అప్పుడప్పుడు మందాగినాం సార్. అప్పుడప్పుడు తాగినావా? రోజు తాగేటోనువా? రోజు తాగినాం సార్. తాగినాక ఏం చేసేటోళ్ళు? మంది ఎక్కువైతే ఆడనేమనుకుంటుండే సార్. అట్లనే వీడు పండిన తర్వాత నువ్వు తెలివితోటి ఉండి దొంగతనం చేసినావు అంతే కదా? అంతే సార్. కాదు కాదు కాదు, వీడే దొంగ. నేను దొంగని కాదు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను దొంగని కాదు. అరే ఇంకేం కావాలరా? ఇంత క్లియర్ గా అర్థమైతుంది. ఇంట్లో ఉన్నది వాడు నువ్వే, వాడింట్లో వాడు దొంగతనం చేయడాయే, ఉన్నది నువ్వే. ఇంతకన్నా ఆధారం ఏం కావాలరా? నీ ముఖం చూసినప్పుడు అర్థమైంది పెద్ద కన్నింగ్ ఫీలో కానివ్వండి. నువ్వు ఆ ఫోటో చూపించినాక 100% కన్ఫర్మ్ అయినా. వీళ్ళందరూ ఊరికి వెళ్ళిన తర్వాత మంచి టైం చూసుకుని వాడికి మందు తాగిపించి తెలివిగా దొంగతనం చేసినావు అంతేనా? ఎంత మందిని చూడలేరా నా సర్వీస్ లో నేను. సార్ నేను దొంగని కాదు సార్. మామ నీకు నా గురించి తెలియదా మామ? చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా మామ, చెప్పు మామ. రేయ్ దొంగలందరూ నీ లెక్క దొంగ అని ఒప్పుకోర్రా. సార్ నేను దొంగని కాదు. ఏహే పో మామ, మనం పోదాంపా. ఈ ఎస్ఐ కేసు ఎటో తీసుకుపోతున్నాడు, మనకి కేసు వద్ద ఏమొద్దు. ఏడెకరా పోయేది? కుసో, ఇదేమన్నా నీ అత్తగారిలు అనుకున్నావు రా? రానికే ఓనికే అయ్యా. ఏ కానిస్టేబుల్, వీడిని తీసుకెళ్లి లోపలేసి 4 తగిలి పోయిన బంగారం సార్ సార్ నిజంగా సార్, అమ్మతో సార్. మామ చెప్పు మామ, నా గురించి చెప్పు సార్. నేను నిజంగా నేను ఏడుకోలేదు సార్. సార్ సార్ నేను చేయలేదు. ఆ రోజు నేను ఒక్కనే కాదు సార్, ఈయన తమ్ముడు బామర్ది కూడా ఉన్నారు. వాళ్ళు దొంగతనం చేయలేదు నమ్మకమే సార్. చెప్పురి. అంటే నిజమే కదా మామ, వాళ్ళు కూడా ఉండే కదా మామ ఆ రోజు. అవునా? వచ్చారు సార్. అంటే వాళ్ళు కూడా 10 రోజులు తాగి తిని అక్కడే పడుకున్నారా? పడుకోరు సార్. ఇంతకి మీ ఇల్లేడా? పక్కోరు సార్. ఇట్లా కాదు గాని ఇంటికి పోయి ఒక్కసారి చూసొద్దాం పదండి మొత్తం అంతా. ఏ ఆగు. సార్ నీ ఇల్లు కూడా ఇక్కడెక్కడో ఉందన్నా కుదరా? అదే సార్. ఏంది? ఏ చిచి, నేను కాదు, నేను చేయలే. నడువురి ఆగురి. ఇంటికి అందరు నువ్వు ఉన్నప్పుడు వచ్చేటోళ్ళ లేనప్పుడు కూడా వచ్చేటోళ్ళ? నేను లేనప్పుడు కూడా వచ్చేటోడు సార్. తాళం వేసేటోడు కాదా? వేసేటోండి సార్. మరి వేసినాక కూడా ఎట్లా వస్తారా? అంటే తాళం వేసి దిగుట్లో పెట్టేటోండి సార్ ఇంట్లో. ఓహో,
మరి ఆ గూట్లో పెట్టినట్టు అందరికీ తెలుసా మరి? తెలుసు సార్. మరి ముత్తంత దానికి ఎందుకయ్యా తాళం వేసుడు నాకు అర్థం కాదు. ఈ అవ్వ. నడు. ఈ రూమ్ ఎవరిది? పిల్లలు కదా సార్. ఓహో, గ్యాస్ ఉన్నది, బౌల్ ఉన్నది, అంటే ఇది కిచెన్. ఓకే. సార్ గది పూజ గది. ఓ పూజ కదా, షూ ఉంది. ఇంతకి నగలు ఎడబెట్టేటోళ్ళమ్మా మీరు? గిదే సార్ బీరువా. గీ లాకర్లో ఆరం పెట్టేటోళ్ళం. మిగతా బంగారం చిన్న చిన్నవి ఎండి డబ్బు అన్నీ ఇందులోనే పెట్టేటోళ్ళం. ఎక్కడవక్కడ ఉన్నాయి సార్. హారం మాత్రం దొంగతనం చేసిండ్రు. మళ్ళీ ఎక్కడ తలుపులు అక్కడ వేసేసిండ్రు, ఎక్కడ తాళ అక్కడ పెట్టేసిండ్రు. ఇంతకీ దీని తాళాలు కూడా ఇంటి తాళాలాగా అందరికీ తెలుసా? లేదు సార్, గా తాళాల గురించి నాకు మా ఆయన తప్ప ఎవ్వరికి తెలియదు. అట్లయితే తాళాలు ఎడబెట్టేటోళ్ళు మీరు? బీరువా తాళాలు లాకల తాళాలు కలిపి గీ డబ్బాలో పెట్టేదాన్ని సార్. గీడబ్బా కాదమ్మా, గాడబ్బా. అయ్యో అవు సార్, గీ డబ్బాలనే. ఇంతకీ ఈమెవరు? మా ఇంట్లో పని మనిషి సార్. అంటే ఇంట్లో సామాన్ చదువుతుంటే ఆ డబ్బాలని కింద పడి ఉన్న తాళాలు బయటపడ్డాయి సార్. అవి చూసి మళ్ళీ ఆడి అన్నే పెట్టిన. అవు గంతే, గంతకు మించి నాకేం తెలియదు సారు. సరే సమజైంది నాకు. నడురి. షాంపూలు ఉంటాయంటవా? నమస్తే సార్. ఎవడరా నువ్వు? అలా బామ్మరిది సార్. పేరేంది? సతీష్ సార్. ఏం చేస్తుంటావురా? దుబాయ్లో పనిచేస్తా సార్. మా స్టేషన్ రాలే నువ్వు? బాగా దొడికెట్టింది సార్. బానే ఉన్నావు కదరా మొత్తము? గులాబ్ జామున్ తిన్నా సార్. గులాబ్ జామున్ తింటే దొడ్డు తగ్గుతా అదరా? అవుతా సార్. నువ్వెవడరా? ఆయన తమ్ముని సార్. పేరేం పేరు నీది? రాజేశం. ఏం చేస్తుంటావు? ఆటో నడుపుతుంటా సార్. నీ పేరేం పేర్రా? ఆడు చిన్నగాడు సార్. ఏం చదువుతున్నావు? ఇంటర్ చదువుతాడు సార్. ఇంటర్ చదువుతుండా? అరే నేను ఏడనో చూసినారా? సార్ ఎవరినో చూసి ఎవరో అనుకుంటారు సార్. కాదు కాదు, అరే పోయిన నెల దోస్తులతోటి బెట్టింగ్ ఆడుకుంటూ దొరికినావు కదరా. ఓ రోజు మొత్తం స్టేషన్లో కూర్చున్నావు. నీ అయ్యని తీసుకురారా అంటే మా అయ్య చచ్చిపోయిందని చెప్పినావు. నువ్వే కదా పెద్ద పొరంపోకు నా కొడుకురా నువ్వు. నా కొడుకు సార్ ఆడు. అట్లానా? గొప్ప కొడుకు. చూడుర్రి, ఇక్కడ పరిస్థితి మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఇదైతే బయట దొంగలు చేసిన పని అయితే కాదు. బయట దొంగలు వచ్చుంటే ఒకవేళ ఇల్లు మొత్తం చిందరవందరు చేసి వస్తువులన్నీ ఎత్తికిపెట్టేవాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ తాళాలు అక్కడే ఉన్నాయి. ఒక్క హారం మాత్రం పోయింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఇంటి గురించి ఎవరో బాగా తెలిసిన వ్యక్తులు, నమ్మకస్తులు మాత్రమే తీసుండాలి. ఓ పని చేద్దాం, అందరూ నడండి స్టేషన్కి. ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేసిన తర్వాత నిజమేందో బయట పెడదాం. నడురు. నేను చచ్చినారా? నువ్వు వచ్చినావేంద్రా? పొద్దుట్లుండా షట్టర్ తీయాలి. ఫోన్ చేస్తేనేమో ఎత్తలేడు. ఇక తాళాల కోసం మన ఇంటికి పోతే ముసలి గిట్ల గిట్ల సంగతి అని చెప్పింది. మరి ఏమైందా అని చూసి వదామని వచ్చిన. లోపల గింతసేపు ఏం చేస్తురంటవరా? అన్నీ అడతారు కదరా.